ఈ కష్టాలన్నీ పోవాలంటే ఓన్లీ చదువుకోవడం వల్లే పోతాయి. మనం ఈ పల్లెటూరులో అన్నీ మంచి ఫెసిలిటీస్‌గా ఉండాలన్నా కానీ ఖచ్చితంగా విద్య అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. అలా నైన్త్ క్లాస్‌లో జ నైన్త్ క్లాస్‌కి వచ్చేసారు. అలా వచ్చిన కొన్ని డేస్‌కి ఒక సాటర్‌డే ఈవినింగ్ ఇద్దరూ కలిసి సండే కదా! అలా వాళ్ళ ఇంటికి వెళ్ళేసొద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అలా వెళ్ళొస్తూ ఉంటే ఆ టైంకే చీకటయిపోయింది. అంటే 6 అలా అయింది. పల్లెటూర్లు కదా! సైడ్‌న లైట్స్ కానీ అవేమీ ఉండవు. స్ట్రీట్ లైట్స్. ఆ టైంలో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. 7 కల్లా అక్కడ ఫుల్‌గా చీకటయిపోతది. 6:30 ఆ టైంలో వీళ్ళిద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళ్తుంటే బ్యాక్ సైడ్ ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిచ్చింది. ఎవరా మమ్మల్ని ఫాలో అవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఒక పాప. పాప మీన్స్ తనకొక 13 సంవత్సరాలు ఉంటాయి. తనని "నువ్వేంటి మా ఊర్లో ఎప్పుడు చూడలేదే నిన్ను. ఇలా మా వెనకొస్తున్నావు. అది ఈ టైంలో. ఎవరు నీతో నీ పేరెంట్స్ లేరు" అని చెప్పేసి అడిగారంట. తను దానికి "లేదు. మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము. ప్లీజ్ నన్ను కూడా అక్కడ దాకా తీసుకెళ్ళండి" అని చెప్పేసి అడిగితే తనను చూసిన ఫస్ట్ టైమే కుమార్ అన్నయ్య లవ్‌లో పడిపోయాడు. ఎందుకంటే 14, 15 అంటే ఆ ఏజ్ అలాంటిదే కదా! మా హస్బెండ్ మాత్రం తనని పైనుండి కింద దాకా చూసి "నువ్వేంటి? మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. కానీ ఎప్పుడూ నాకు కనిపించలేదే" అని డౌట్‌ఫుల్‌గా అడిగాడంట. కుమార్ అన్నయ్య మాత్రం "లేదు. వాళ్ళు కొత్తగా వచ్చారని చెప్తున్నారు గదా! నీకేంట్రా అంత డౌట్" అని చెప్పేసి మా హస్బెండ్ మాటలు కొట్టిపారేశాడు. వాళ్ళతో తెచ్చుకున్న చాక్లెట్స్‌ని కూడా ఇచ్చాడంట. తననే చూస్తూ కొంచెం దూరం కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ వెళ్ళిపోయారు. అలా వెళ్తూ ఉండగా తన పేరు ధన అని తను కూడా